ఒకప్పుడు సొలొమోను మందిరంలో ఉన్నటువంటి మహిమ నేటి దినాల్లో మన హృదయంలో ఉంటుంది. నిరుత్సాహపడకండి, నిబంధన జ్ఞాపకం చేసుకోండి. అన్నిటికి మించి సొలొమోను కట్టిన బంగారు మందిరంలో కంటే మీ హృదయంలో ఉంటా, మీతో ఉంటా. లేచినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, నువ్వు ఏడుస్తున్నప్పుడు, నువ్వు ఆనందపడుతున్నప్పుడు, ప్రతి క్షణం నీతో ఉంటా, నీ హృదయంలో నివాసం చేస్తా అని అద్భుతంగా భరోసాని ఇస్తున్నాడు. ఇమాజిన్ చేసుకోండి, నిజంగా వాక్యానుసారంగా బతికితే నా తమ్ముడు నా మాట విన్నాడు అనుకో, ఏమైనా చేయాలనిపిస్తుంది. అరే నా తమ్ముడు నా మాట వింటున్నాడు, నాకు లోబడుతున్నాడు, అవునా కదా? లోపడలేదనుకో, మాట వినకుండా తిరగబడుతున్నాను అనుకో, ఏమొస్తుంది? జనరల్గా కోపం వస్తుంది. వీని అసలు దగ్గర తెచ్చుకోకూడదు, వీని దూరం పెట్టాలా అని కోపం వస్తుంది. వస్తుంది రాదా? కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే కోపడుతూనే వైపు ఇంకా దగ్గరికి వస్తున్నాడు, ఇంకా దగ్గరికి వస్తున్నాడు. ఒకప్పుడు ధర్మశాస్త్రం వచ్చాడు పరలోకం నుంచి, తర్వాత ఇంకా దగ్గరికి వస్తున్నాడు. ధర్మశాస్త్రం నిర్వర్తించలేకపోతున్నారే అని ఆయనే మనతో ఉండి నడిపించాలనుకుంటున్నాడు. ఆ విషయం అబ్జర్వ్ చేశారా? అప్పుడప్పుడు చిన్నపిల్లలు స్కూల్లో పలక పంపించినప్పుడు, నా చిన్నప్పుడు పలక పంపించాను రాస్తాను అనుకో, వాళ్ళు సరిగా కొంతమంది పిల్లలు తిక్కలేరంటే రాయలేరు, దాన్ని దిద్దలేరు దేన్ని అని. అప్పుడు ఏం చెప్పండి టీచరు? చేయి పట్టుకొని, ఇంకా ప్రేమగా టీచర్ ఏం చెప్పండి, ఒళ్ళో కూర్చోబెట్టుకొని పలకెట పట్టుకోరా, బలం ఇట పట్టుకోరా అని నేర్పిస్తారు. కొంతమంది పిల్లలు ఉంటారు, వాడు ఇస్తేనే రాయగలుగుతాడు, దాన్ని అబ్జర్వ్ కరెక్ట్ గీయగలుగుతాడు. వాడు చెప్తారా, వీడు బాగా రాస్తారా, సూపర్ ఇంటెలిజెంట్, ఇదో ఇంకొక అక్షరం రాయి, ఇంకొక అక్షరం అని రాయించి ప్లేట్లో పెడతారు అంతే. ఎవడైతే చేతగాలేదో, ఎవడైతే ఓడిపోతుంటాడో, ఎవడైతే కృంగిపోతుంటాడో, దేవుడు ఇప్పుడు మాట తెలుసా, వాడికి ఇంకా దగ్గరికి వస్తాడు. మనమైతే తండాలు, వీడు నా మాట వేండు, ఈయన పక్క పెట్టే, వీడు మన మాట వెండు, వీడు మనకు చేయడు కాబట్టి ఈయన పక్కన పెట్టే అంటారు. కానీ దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? ఎవడైతే చేతగాలేదో, ఎవడైతే వంగిపోతున్నాడో, ఎవడైతే లొంగిపోతున్నాడో, ఎవడైతే మాటికి బలహీనత ఉన్నాడో, ఆ బలహీన వ్యక్తిని చేయబట్టుకుంటాడు. గుర్తుందా? 100 గొర్రెలు ఉంటే తప్పిపోయిన ఒక్క గొర్రెని ఎత్తడానికి పోయాడు. 100 గొర్రెలు ఒక గొర్రె గాయపడింది అనుకో, ఇమాజిన్ చేసుకోండి, మీరు గొర్రెలు కాపరి, 100 గొర్రెలు ఉన్నాయి మీకు. ఎన్ని గొర్రెలు? 100 గొర్రెలు. 100 గొర్రెలు నడుస్తున్నాయి, ఒక గొర్రె కుంటుకుంటూ నడుస్తాను. ఏమైందిరా అంటే దానికి గాయమైంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఆ గాయమైన గొర్రె మీదకి మీరు ఎక్కి తాడు కట్టుకొని ట్రో పా అంటారా? ఏమంటారమ్మా? కాపురం చేస్తారమ్మా? ఆ 99 గొర్రెలు నడిపించుకుని ఒక్కొక్క గొర్రె ఏం చేస్తున్నాడు? భుజం మీద వేసుకుంటాడు. ఇంటికి వెళ్ళితే ఆ గాయాన్ని కడుగుతాడు. ఒప్పురా? బలహీనమైన వ్యక్తుల దగ్గరకు ఇంకా దగ్గర ఉంటాడు దేవుడు. బలహీనమైన వ్యక్తులకు ఇంకా దగ్గర ఉంటాడు దేవుడు. గాయపడిన వ్యక్తులకు ఇంకా దగ్గర ఉంటాడు దేవుడు. కృంగిపోతున్న వాళ్ళకి ఇంకా దగ్గర ఉంటాడు. గర్వంతో ఉన్న వాళ్ళకు 1000 అడుగుల దూరంలో ఉంటాడు. ఎక్కడ వాళ్ళకు? గర్వంతో ఉన్న వాళ్ళకు 1000 అడుగుల దూరం ఉంటాడు. గాయపడిన వాళ్ళను ఆయన భుజాలు ఎత్తుకొని, పడిపోతున్నానయ్యా ఏడుస్తున్న వాళ్ళు, కృంగిపోతున్నావు ఎందుకు మాడిపోయింది తెలుసా? ధర్మశాస్త్రం నిర్వర్తించలేని, ఆయన వాక్యానుసారంగా చిత్తానుసారంగా బతకలేని ఇశ్రాయేల్ ప్రజల్లో వదిలిపెట్టలేదు, ఇంకా దగ్గరికి వస్తున్నాడు. ఆశ్చర్య విషయం చెప్పనా? ఆది కాండంలో తెగిపోయినటువంటి, ఏదైనా వనంలో తెగిపోయిన బంధం, ఆ బంధం ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం తీసి అలా కాలాలు మారుతున్న కొద్దీ వాళ్ళ పాపం చేస్తూ పెరుగుతూ పోతుంటే దేవుడు ఏమవ్వాలి చెప్పండి? దూరం అవ్వాలా? ఏంటి ఎక్కుతుందా లేదా బుర్రకో? ఇప్పుడు నా మాట వెళ్ళేదనుకో, నా తమ్ముళ్ళు, నేను కానీ మా నాన్న మాట వెళ్ళేదనుకో, జనరల్గా ఏమవుతుందో చెప్పండి? దూరం పెరుగుతుంది. వాడు మాట వండాను నేను. కానీ దేవుడు ఎందుకు తెలుసా? మనిషి దూరం పెరుగుతా అంటే, మనిషి దూరంగా పరిగెడతా అంటే దేవుడు దగ్గర అవుతున్నాడు. ఒకప్పుడు మందిరాల్లో ఉన్న ఆయన, ఒకప్పుడు ఏదైనా వనంలో అలా ఆకాశం నుంచి లేదా అప్పుడప్పుడు తోటలోకి వచ్చి పలకరించేటువంటి ఆ మహిమ కోల్పోయిన తర్వాత, దేవుని సన్నిధి ప్రసన్నత కోల్పోయిన తర్వాత, మందిరంలో అలా వచ్చేటటువంటి మహిమ కోల్పోయిన తర్వాత, కాలం మారిన తర్వాత దూరం అవ్వాల్సిన దేవుడు ఏమవుతున్నాడు? దగ్గర అవుతున్నాడు. ఇంకా ఎవరికి దగ్గర అవుతాడు తెలుసా? గాయపడిన వాళ్ళకు, దెబ్బ తగిలిన వాళ్ళకు, నడవలేని వాళ్ళకు, ఓడిపోతున్నాను అని కృంగిపోతున్నాను మోకాల మీద పడి ఆయన పాదాలు పట్టుకునే వాళ్ళకు ఇంకా దగ్గర అవుతాడు. మళ్ళీ చెప్తున్నా, 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె గాయమైంది, కుంటుతుంది. కాపురం చేశాడు, నా మాట విన్నావే, వెళ్ళొద్దంటే వెళ్ళం అంటారా? అంటారు. ఏమంటాడు తెలుసు కాపురి? ఎందుకెళ్ళా? భుజాన్ని తీసుకొని ఆ గాయాన్ని కడిగి భుజాన పెట్టుకొని ఆయన నడుస్తూ పోతాడు. అలాగే ఆత్మయాత్రలో ఎవరైతే గాయపడ్డారు, ఎవరైతే కృంగిపోతున్నారు, వారికి మరింత దగ్గర వస్తాడు నా దేవుడు. అందుకే చెప్తున్నాడు, నా నిబంధనలు జ్ఞాపకం చేసుకుని ఆయన నీ నీతిని కాదు, మన నీతిని కాదు, మన నీతిని బట్టే కొన్ని రోజులు ఉంటుంది. మీకు గుర్తుందా? దావీదు గురించి మనం ధ్యానం చేసాం. ప్రభువా నా నీతిని బట్టి నాకు తీర్పు తీర్చుము, వ్యాజ్యమాడము అంటాడంట. కాలం మారితే ఏమంటాడు? నువ్వు వ్యాజ్యమాడితే ఎవడు తట్టుకుంటాడు ప్రభువా అంటాడు. భలే ఉంటాయి కదా అవి. నిజంగా కీర్తనలో భవిష్యత్తులో ధ్యానం చేద్దాం.
ఒకప్పుడు దావీదు అన్నాడు, నేను కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పరుండినప్పుడు, తర్వాత నన్ను పరిశోధించాను. ఆహా, మరి బెచ్చబాన్ చూసినప్పుడు ఏ చేస్తాను నేను? ఇప్పుడు బెచ్చబాన్ చూస్తున్నప్పుడు మేడ మీద నుంచి పరీక్షించేంది పరిస్థితి? అర్థం కాలేదా? ఈ అతి భక్తి వద్దు. అంటే ఏం చెప్తానంటే ఆత్మీయతలు వస్తాయి. ఏమని? మన భక్తి మీద, మన పాటల మీద, మన ఆత్మీయత మీద, మన వాక్య జ్ఞానం మీద, వాక్య పరిజ్ఞానం మీద, మన ఆత్మీయ మీద, క్రైస్తవ జీవితం మీద ఆధారపడే రోజులు వస్తాయి. కాలం అంతా అర్థమైంది తెలుసా? నీతిమంతుని కాదు. ఎందుకు మాడుతున్నా అంటే, నీరు గారిపోయిన ఇశ్రాయేలు ప్రజలకు హగ్గయి అన్న ప్రవక్త ఇస్తున్న 3వ ప్రసంగం నిరుత్సాహంలో ధైర్యంగా ఉండండి. 2వది నిబంధన జ్ఞాపకం చేశాం. 3వది నిబ్బరంగా ఉండండి. ఎందుకు నిబ్బరంగా ఉండాలా? దేవుడు ప్రవచనం చేయబోతున్నాడు. ఏంటి ఆ ప్రవచనము? ఇంకా దగ్గరికి వస్తా. ఎంత గొప్ప దేవుడు దేవుడు.